నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ విషయంలో ఎదురుదాడి తగదు. మంగళగిరిలో సీఎం చంద్రబాబు ఆగ్రహం. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి ఆరంభమైంది. ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా వాయిస్. ఉన్నత విద్యతో ఉన్నత శిఖరాలకు వెళ్తాం. విట్ వర్సిటీ సభలో గవర్నర్ సందేశం. లివర్ ఇబ్బందులు తొలగాలంటే ఆరోగ్యమే మహాభాగ్యంలో మంతెన సలహాలు. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్కు శనివారం సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు వీక్షిద్దాం. దేవాలయాల పవిత్రతను, భక్తుల సెంటిమెంట్ను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయని, ప్రభుత్వం వాటిని కాపాడాల్సిన అవసరం ఉంటుందని సీఎం అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సందర్శకుల నుంచి వినతులు తీసుకునేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై తన అభిప్రాయాలు తీసుకునే చర్యలు వివరించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయి. రామతీర్థంలో రాములవారి విగ్రహ తల తొలగిస్తే దిక్కులేదు, కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలా ఒక్కటని కాదు, నాటి ప్రభుత్వం చేయని తప్పు లేదు. నాడు ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్నారు. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదు. పోలవరం, అమరావతి నాశనం చేసి ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసి తప్పుడు ప్రచారం చేశారు. బాబాయి హత్య విషయంలో ఎలా బుకాయించారో నేడు ప్రకాశం బ్యారేజ్కు బోట్ల విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయించే వాళ్లను ఏమనాలి? 320 రూపాయలకు కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుంది? శ్రీవారికి నైవేద్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటి? పరమ పవిత్ర పుణ్యక్షేత్రం దగ్గర తీసుకునే నిర్ణయాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. తప్పు చేసింది కాక ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని సిగ్గు లేకుండా ఎలా చెబుతారు? ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయాలని కొత్త ఈవోకు చెప్పాను. ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. లడ్డూ నాణ్యత పెంచారు. పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టారు. లడ్డూ నాణ్యత కోసం నందిని నుంచి మళ్లీ నెయ్యి కొనుగోలు చేశారు. టీటీడీ విషయంలో తదుపరి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చర్చిస్తున్నాం. జియర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ ఎలా ఉండాలో నిర్ణయిస్తాం. ఇప్పటికే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాం. అన్ని దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యత పరీక్షలు, అవసరమైన సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో వరద బాధితులకు వేగంగా సాయం అందేలా చూస్తున్నామని, మానవీయ కోణంలో సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మంగళగిరి వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని ఎంటీఎంసీ నిర్వహించింది. ఓ రిపోర్ట్. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య అన్నారు. శనివారం మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పురస్కరించుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ 100 రోజుల్లో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మురుగు కాల్వల్లో మట్టి తీయడం, పేదల కోసం అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం, రోడ్ల వెంబడి ఉన్న చెత్తను తొలగించడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్లు, పార్కులను అభివృద్ధి చేయడం వంటి అనేక పనులకు ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల, డిఎల్డీఓ పద్మావతి, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, జంజనం వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇది కాకుండా ఈ 100 రోజుల్లో చాలా ప్రణాళికలు జరుగుతున్నాయి. మన ఇక్కడి శాసనసభ్యులు మరియు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఇక్కడ ఈ 100 రోజుల్లో చాలా ప్రణాళికలు జరుగుతున్నాయి. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, చెట్లు పార్కులు డెవలప్ చేసే కార్యక్రమం కావచ్చు, చెట్లు పెంచే కార్యక్రమం కావచ్చు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు అన్ని కూడా ప్రణాళికలు జరుగుతుంది. ఇది కాకుండా ఈరోజు స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇక్కడ ప్లానింగ్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లానింగ్ కూడా చేసుకోవాలంటే దీనికి మీ అందరి యొక్క సహకారం కావాలి. ఇదేదో ఒకరు కూర్చుని ఆఫీసులో కూర్చొని తయారు చేసే కార్యక్రమం కాదు. ఇది మీ అందరి యొక్క భాగస్వామ్యంతో, మీరందరి యొక్క సూచనలతో, సలహాలతో ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్గా 2047 నాటికి తయారు చేసే కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా ఎంత సంక్షోభంలో ఉన్నా 3 నెలలు 1000 రూపాయలు
తర్వాత 4,000 7,000 ఇవ్వటం జరిగింది. ఇది మీరు ఒక్కసారి గ్రహించాలి. అలాగే ఆడపడుచులకు మీరు ఒకటి గ్రహించండి. 1995లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆడపడుచు ప్రతి ఒక్క ఆడపడుచు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వారికి కూడా ఆర్థిక స్వావలంబన ఉపయోగించాలనే ఉద్దేశంతో నాడు డ్వాక్రా గ్రూప్ పెట్టడం జరిగింది. నిజంగా మీరు ఒకటి గ్రహించండి, అంతకు ముందు ఎప్పుడు ఆడవారు బయటికి రావడానికి భయపడేవారు. ప్రతి ఆడపడుచు కూడా రోడ్డెక్కి ధైర్యం తెచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు. ఏ విధంగా మిగులు బడ్జెట్లో తీసుకొచ్చింది మనందరం కూడా చూసాం. ఏ రోజు కూడా నిత్యావసర వస్తువులు పెరగల, అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెరగల, అందరికి కూడా ఉపాధి అవకాశాలు దొరికినాయి, యువతకి ఉద్యోగ అవకాశాలు కలిగినాయి. ఇలా 5 సంవత్సరాల పరిపాలనలో మాయ మాటలతో అబద్ధపు మాటలతో మనం 2019లో జగన్మోహన్ అనే ఒక రాక్షసుడిని మనం ఈ రాష్ట్రానికి తెచ్చుకున్నాం. ఆయన మాటలు చూస్తే కోణం దాటిని ఈ రాష్ట్రంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్కరికి కూడా. మీకు తెలుసా టిడ్కో గృహ సముదాయాలకు ఏమని పేరు మార్చారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. టిడ్కో గృహ సముదాయాలకు ఎన్టీఆర్ నగర్లు అని పేరు మార్చారు. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతిలోని విచ్ ఏపీ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ స్నాతకోత్సవంలో క్లాస్ ఆఫ్ 2024కు చెందిన 1665 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు. వీటిని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ద్వారా అందజేశారు. అనంతరం యూనివర్సిటీ ఛాన్సలర్ విశ్వనాథన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను గౌరవాతిథిగా హాజరైన అంజద్ ఖాన్ పఠాన్లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఛాన్సలర్ డాక్టర్ విశ్వనాథన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో విచ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి, వైస్ ఛాన్సలర్ ఎస్పీ కోటారెడ్డి, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర పాల్గొన్నారు. Minister is that the area, Vijayawada, Guntur, Amaravati should have 5 lakh students. That's what he once told me. And we should take charge of 10%. That was the wish of the Chief Minister. We would like to fulfill it. Now we have come to 17,000 students and almost 75% are from Andhra and Telangana, and of course all other states are there. This year we have students from 30 states have joined in the first year itself. We would like to be a model, and we want all of our students, whoever wants to go for a job, we want to find a placement. We are already doing it. In fact, Vellore is 40 years old. I find AP, which is VIT AP is 7 years old, it's competing with Vellore. I am happy about it, and we should go up. And I would like to congratulate the Vice Chancellor, Registrar and all professors for making this possible. Unless you get quality, give quality education to them and appropriate training. It's a hallmark event that signifies the culmination of years of hard work and learning for the graduating students. I am glad to know that the 4th graduating batch of VIT AP University consists of 83 doctorates, 1,558 engineering, 69 management, and 60 science graduates poised to join hands in the nation building and serving humanity at large. I have been told that the graduates passing out in today's convocation hail from all the states and union territories of our country, making this gathering a microcosm of our diverse and rich nation.
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తుళ్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ సీఎం తాడేపల్లి క్యాంపస్లో ఏం జరుగుతోందో గత 4 ఏళ్లుగా నాకు తెలుసు. కిరాయి కోసం కాంప్లెక్స్లో ఉన్నవారు ఎంతకైనా తెగిస్తారని, తిరుమల లడ్డూలో కల్తీ చేయడం ఒక లెక్క కాదని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో భోగినేని అప్పారావు, జమ్ముల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కిరాయి కోసం ఒక ఆడగూతుర్ని ఇక్కడ నుంచి ఫ్లైట్లు వేసుకొని పోయి 3 SPS IPSలు మరి సజ్జల వీళ్ళందరి ప్రోద్బలం మీద పోయి బొంబాయి వెళ్ళి బొంబాయి నుంచి ఆ అమ్మాయిని ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు సహా ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టి 20 రోజులు నిర్బంధించి ఆ అమ్మాయిని ఒక గదిలో, ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఒక గదిలో, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల గదిలో పెట్టి హింసించారంటే అంత దుర్మార్గం ఎవరైనా చేయగలుగుతామా మనం? సాధ్యమవుతుందా? అందులో సివిలైజ్డ్ గవర్నమెంట్ అనుకునే గవర్నమెంట్ ఆధ్వర్యంలో అంత దుర్మార్గం చేశారంటే మన ఊళ్ళలో ఒక అమ్మాయిని తాకితేనే పెద్ద ఘర్షణలు అవుతాయి. వాళ్ళు ఎంత దుర్మార్గులు కాకపోతే కాంప్లెక్స్లో సజ్జల నాయకత్వంలో రచించి ఒక కట్టుకథ రచించి ఆ కట్టుకథ మేరకు ఒక కిరాయి మాట్లాడుకొని ఆ కిరాయి కోసం 3 IPS అధికారులు బొంబాయి వెళ్ళి ఆ అమ్మాయిని ఎత్తుకొని వచ్చి నిర్బంధించి హింసించి చితకబాదారంటే ఆ అమ్మాయిని ఎంత క్రూరులు, ఎంత దుర్మార్గులు అయితే ఆ పని చేయగలుగుతారు? అంత నీచం చేసిన వాళ్ళు లడ్డులో కల్తీ గెలిపారంటే నమ్మలేమా? నేనైతే నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు ఏం చేస్తారో, ఆ కాంప్లెక్స్లో ఏం చేస్తారో నాకు తెలుసు కాబట్టి. ఒక ఆడకూతుర్ని ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళు డబ్బు కోసం, వాళ్ళ డబ్బు సంపాదించడం, దుర్మార్గాలు చేయటం, నీచమైన కార్యక్రమాలు చేయటం అనేది వాళ్ళకి ఇష్టం. వాళ్ళకు విలువలు, సాంప్రదాయాలు, కల్చర్ పట్ల వాళ్ళకి ఏం విలువ లేదు. వృత్తికి అస్సలు విలువే లేదు. వాళ్ళ ఒక్కటి చెప్పమని వాళ్ళ హయాంలో సాంప్రదాయాలకు సంబంధించి, విలువలకు సంబంధించి, కల్చర్కి సంబంధించి ఒక ప్రోగ్రాం జరిగిందని చెప్పానండి. అసలు వాటి గురించి వాళ్ళు పట్టించుకోరు. ఎంతప్పటికీ మేము ఏదో చేసామని చెప్పడం, మళ్ళీ దుర్మార్గాలు చేయటం. నేను మీకు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను. వాళ్ళు మన విశ్వాసాల పట్ల, మన కల్చర్ పట్ల వాళ్ళకి నమ్మకాలు లేవు. తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో 100 రోజుల్లో జరిగిన పనుల గురించి స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ప్రజలకు తెలియపరుస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ CEO జె మోహన్ రావు, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ శివనారాయణ, ఎంఈఓ రాజశేఖర్, నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, పుట్టి రామచంద్రరావు, పోతురాజు శ్రీనివాసరావు, ఎర్రగోపు నాగరాజు, పాలకాయల గోపాలరావు, అర్జున్రావు, మొహమాటం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు బతకడానికే చాలా కష్టంగా ఉంది. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత వర్గాలు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని కూడా అవిచ్ఛిన్నంగా దీన్ని అమలు చేస్తున్నారు. నిన్నో మొన్నో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. తుళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బాలబాలికలకు ICDS ప్రాజెక్ట్ మరియు గుడ్ షెపర్డ్స్ కాన్వెంట్ సంయుక్తంగా బాల్య వివాహాలపై కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు అంగన్వాడీ సెక్టర్ సూపర్వైజర్ శ్రీదేవి, గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్ మాధవి సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో హైస్కూల్ HM శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్లు, తుళ్లూరు మండల గుడ్ షెపర్డ్ కాన్వెంట్ ఆర్గనైజర్ అత్తోట పోతురాజు, స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. బాల్య వివాహాలను హరికట్టాలి. ఇప్పుడు మన అదివరకు బాల్య వివాహాలు ఎందుకు జరిగాయి చెప్పండి? ఎంత అభివృద్ధి ఉన్నా కూడా బాల్య వివాహాలు ఇంకా జరుగుతున్నాయి. అదివరకు పేదరికంలో ఉన్నారు, అభివృద్ధి చెందలేదు. అమ్మా నాన్నలకి, మీ అమ్మా నాన్నలకి కానీ విలేజెస్లో కానీ అవగాహన లేక బాల్య వివాహాలు జరిగాయి. ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది. మీ అందరికీ కూడా మొబైల్ వాడటం వచ్చు, అవునా కదా? మొబైల్ వాడటం వల్ల ఎక్కువగా అవగాహన పెరిగిందనమాట. చిన్నపిల్లలైనా కానీ బాగా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, షార్ట్స్ అన్నీ మీరు బాగా రీల్స్ చేస్తారు కదా, అవన్నీ చేసి నేను 13, 14 సంవత్సరాలకే నేను ఏదైనా చేయగలను అన్నంత ఆలోచన మీలో అనవసరంగా పెంచుకుంటున్నారు.
అలాంటి ఆలోచన అనవసరంగా పెంచుకొని ఎవరి అండ కానీ ఎవరి తోడు లేకుండా టీచర్స్ మీకు స్కూల్లో చెప్తున్నారు, అవగాహన ఇస్తున్నా కానీ అవి ఎక్కువగా పట్టించుకోకుండా నేను నా అంతట చేయగలను అని మీరు ప్రేమలో పడటం, లేకపోతే ఏదన్నా అమ్మ నాన్న వల్ల చెప్పటం వల్ల పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతుంది. అలా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టడానికి అవకాశం ఉండదు. వాళ్ళు బలహీనంగా పుడతారు. దానివల్ల ఏంటంటే మీకు చాలా సమస్యలు వస్తాయి. మీరు కూడా మీకు కూడా ఈ గర్భిణీ వచ్చిందంటే ఆరోగ్యం సరిగ్గా ఉండదు, మీకు పుట్టే బిడ్డ సరిగ్గా ఉండడు. ఇవన్నీ కూడాను మీకు శారీరక సంబంధించినటువంటి సమస్యలు. అందుకని మీరు 18 సంవత్సరాలు నిండినాకనే పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా మీరు అదే చెప్పాలి. కొన్ని గ్రామాల్లో మేము మదర్స్కి కూడా మీటింగ్ పెట్టి చెప్తున్నాం, వాళ్ళకు కూడా మీ పిల్లలకు అప్పుడే పెళ్ళిళ్ళు చేద్దామా, పెద్దవాళ్ళ మాట మీద ఎవరైనా బాగోక ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్ళి చేయాలంటే కూడాను అది మీరు ఒప్పుకోవద్దు. వాళ్ళ గురించి ఈ పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దు. పిల్లల్ని బాగా చదివించుకోండి. స్తోమత లేకపోతే మనము ఏంటంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి గుంటూరులో కొన్ని హాస్టల్స్ అవన్నీ కూడా కాలేజ్ అట్ హోమ్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ మీరు చదువుకోవచ్చు. మీరు చదువుకున్నంత వరకు చదువుకుంటే మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డాక పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుంటుంది, ఆర్థికంగా బాగా ఉపయోగపడుతుంది. మగపిల్లలైనా అంతే, 21 సంవత్సరం దాటి బాగా చదువు అయిపోయి మీరు జాబ్ వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకుంటే మీరు ఆర్థికంగా స్థిరపడతారు, మీ ఫ్యామిలీస్ బాగుంటాయి. ఒకవేళ 18 సంవత్సరాల లోపు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు శిక్షార్హులు అన్నమాట. ఎందుకంటే నిశ్చితార్థమైన వచ్చినప్పుడు ఆపవచ్చు, పెళ్ళి జరుగుతున్న సమయంలో కూడా వచ్చి అందరూ ఒక టీము, గ్రామాల్లో మరి పట్టణాలు అందరూ కూడా టీం ఉన్నాము. తుళ్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూటమి నాయకులు స్వామీజీ కలిసి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి లైబ్రరీ సెంటర్ వరకు పాదయాత్రగా వచ్చి లైబ్రరీ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడారు. విధంగా రాకూడదని చెప్పేసి భవిష్యత్తులో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధర్మాన్ని రక్షించవలసిందిగా కోరుతూ ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ముందుకు వచ్చి ఈ యొక్క ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞాపూర్వకంగా స్వీకరించాలి, తద్వారా ధర్మ నిరసన తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. విద్య పుస్తకాల వరకే పరిమితం కాకుండా నిత్య జీవితంతో సంబంధం కలిగి ఉండాలి. గ్రూండ్వింగ్ తాడేపల్లిలోని సీతానగరంలో పరిశుభ్రత, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఓ రిపోర్ట్. తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సీతానగరంలో పరిశుభ్రతపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు మాట్లాడుతూ పట్టణంలో పరిశుభ్రతపై స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణంలో డ్రైనేజీల శుభ్రత, మురుగునీరు వలన కలిగే అనర్థాలపై, బహిరంగ మలమూత్ర విసర్జనపై ప్రజలకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాలను శుభ్రపరుచుకుని వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు సత్యనారాయణ, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ముందు తీసుకోవడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారం మనం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ప్లేస్లో కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేటువంటిది ఒకటి. కొలనుకొండ రైల్వే స్టేషన్ పడమర వైపు ఉంటున్న గుడిసెవాసులలోని 55 గిరిజన కుటుంబాలకు తెనాలి మారిస్పేటకు చెందిన ఫేవర్ హెల్ప్లెస్ మినిస్ట్రీస్ చైర్మన్ బిషప్ పినపాటి జాన్ పాల్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం అధ్యక్షుడు బుల్లా రాజారావు, టీడీపీ నాయకుడు మేకల అనిల్ కుమార్, డాక్టర్ శాస్త్రి, ఎస్ శ్రీనివాసరావు, పి గగారిన్, బీసీ కేశవులు, రాజశేఖర్, ఎన్ నాగమణి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి వివిధ వార్డులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 14వ వార్డు కరేపాకు వారి వీధిలో టీడీపీ జిల్లా పద్మశాల్య సాధికార సమితి సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యాన
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, వాకా మాధవరావు, గోపాల రాఘవ, కొల్లి శేషు, శివాజీ, ఆకురాతి లక్ష్మణ, కాండ్రు కృష్ణ, జంజనం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెంది బాగా మంచినీళ్ళు కూడా మనకి పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా గోదావరమ్మలు కూడా మనకు సహకరించినాయి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కావాలని చెప్పి మన రాష్ట్రం విడిపోయినప్పుడు అందరూ ప్రజలందరూ కోరుకొని మళ్ళీ ఆయన గెలిపించాం. అదేవిధంగా మళ్ళీ ఈ దొంగ పరిపాలన కోసం చూసి పైమెచ్చు మాట్లాడే ఈ జగన్మోహన్ రెడ్డిని, మన దేవుణ్ణి కూడా అన్యాయం చేసి లడ్డూని కూడా వాళ్ళ ఘోరంగా అయ్యో పిచ్చి పిచ్చి నూనెలు వాడి మనందరి ఆరోగ్యాలు చెడగొట్టే ఈ దుర్మార్గుడిని మనం ఎన్నుకున్నాము. దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నాం. మనం అనుభవించిన తర్వాత ఎవరైతే మనకు బాగుంటుందని చెప్పని అందరూ కూడా కళ్ళు తెరిచి ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నందుకు మనకి ఇవాళ 100 రోజుల పరిపాలన, మన పిల్ల పాప మన అందరం కూడా హ్యాపీగా ఉండి మన పనులు మనం చేసుకుంటున్నాం. వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేస్తున్నారు. మనకి రేపు పొద్దున ఏమైతే కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఉద్యోగాలు కానీ, వ్యాపారస్తులకి వ్యాపారాలు కానీ, ఏదైనా సరే. ఇప్పుడు మొన్న దాకా 250, 300 అమ్మిన మందు ఇవాళ 100 రూపాయల లోపే వాళ్ళని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అదేవిధంగా ఇసుక ఉచితం అని పెట్టాడు. మొన్న జరిగినటువంటి వరదల్లో 75 సంవత్సరాలు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇంకా బస చేస్తూ ప్రజలందరికీ తండ్రిలాగా నిలబడి, రాష్ట్రానికి తండ్రిలాగా నిలబడి అతను ప్రజలందరికీ సంక్షేమం కోసం ఆయన ఎదురు చూస్తూ కూర్చుని సాయశక్తుల పనిచేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అనేది చెబుతున్నాం. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం 3,000 రూపాయలు పెంచడానికి, 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడానికి ఒక నెలలోనే పెంచడం కూడా జరిగింది. మీకు తెలియ కాగా 8వ వార్డులో కూడా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తికొండ ధనుంజయరావు, పెద లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఒక రాక్షస పాలనని అందించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అంతానికి నాంది పలికినటువంటి 100 రోజుల పాలన ఇది. అంతేకాదు, ఏదైతే ప్రజల్ని భయభ్రాంతులను చేసి రాజ్యాంగం కల్పించినటువంటి వాక్ స్వాతంత్ర్యాన్ని పూర్తిగా అణచివేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని అనేక కేసులతో అరెస్టులు చేయించి ఎవరు కూడా మాట్లాడుకోకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పాలనకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ప్రభుత్వం అధికారం రాగానే పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కూడా రద్దు చేస్తూ ప్రజలకు ఆస్తులను భద్రత కల్పించారు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. అలాగే విజయవాడ నగరం వరదల్లో విలవలాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఒకేసారి దేశవ్యాప్తంగా ఒకేసారి 4,000 పెన్షన్ పెంచి చెప్పిన ప్రకారం మొదటి నెలలోని 7,000 అందించిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అలాగే ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలను ప్రజలకి పంపిణీ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా నవలూరులో కూడా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కె ముత్తయ్య, మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో మళ్ళీ కూడా 175 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదలకి ఆహారం అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అట్లాగే పింఛన్లు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు 250 పెంచుకుంటూ పోయి సంవత్సరానికి 5 సంవత్సరాలు కలిపి 1,000 రూపాయలు పెంచాడు. 10 రోజుల పాటు దిగి ప్రజల వద్దకు వెళ్ళి మీ సమస్య ఏంటని తెలుసుకొని ప్రజల యొక్క సమస్యలను దగ్గరుండి పరిష్కారం చేసిన ఈ ముఖ్యమంత్రి ఎక్కడ? ఇలాంటి వ్యక్తులను మనం 5 ఏళ్ల పాటు పాలనకు దూరం చేశామని ఈరోజు ప్రజలందరూ ఇవాళ బాధపడుతున్న పరిస్థితి. ఇదే కనుక గతంలో చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2 సార్లు గెలిచి ఉన్నట్టయితే ఈ పార్టీకి మన రాష్ట్రం మనం విభజించిన తర్వాత తెలంగాణ నుండి మనం వేరైన తర్వాత ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందేదో మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాలలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై దళితవాడలో పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీని ప్రారంభించి పర్యటన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ సీనియర్ నాయకులు వెనిగల శ్రీకృష్ణప్రసాద్, మండల బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గణేష్, చుండూరు ఉమామహేశ్వరరావు, మండల తెలుగు యువత అధ్యక్షుడు దేవరపల్లి చంటి, నాయకులు పసుపులేటి రవి యాదవ్, మెగావ శంకర్ నాయక్, తుల్లిమిల్లి సుబ్రహ్మణ్యం, పులివర్తి రాజారత్నం, పసుపులేటి వరదరాజులు, కాకాని ఆంజనేయులు, ఉన్నం వెంకయ్య, పంచాయతీ కార్యదర్శి శరత్, సచివాలయ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. కార్యక్రమం భాగంగా 3000 ఉన్న పింఛన్ని 4000 చేయటం చంద్రబాబు గారు చేశారు. వికలాంగులకి 3000 ఉన్న పింఛన్ని 6000 చేయటం జరిగింది. ఇది 100 రోజుల ప్రభుత్వంలో డోక్రా మహిళలకి 5 లక్షల నుండి 10 లక్షలకి రుణాలు లేని వడ్డీ లేని రుణాలు పెంచడం జరిగింది. 175 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. పంచాయతీలో నిధులు కేటాయించడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ఏదైనప్పటికీ ప్రజల్లో మంచి ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ 100 రోజుల్లో ప్రజలు గుర్తించిన సంగతి మాత్రం మనందరూ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని మనందరం ఆయన ఏమేం పనులు చేసాడని తెలియజేయడం మాత్రం మనందరం ముందు లక్ష్యం. అందరం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దుగ్రాల మండలం పెనమూలి మార్గంలో ఉన్న ట్రంక్ రోడ్లను శనివారం పంచాయతీరాజ్ శాఖ అధికారులు పరిశీలించారు. మండలానికి 3,25,00,000తో సీసీ రోడ్లు, కలవర్టులు, డొంక రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్సీ బ్రహ్మయ్య, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, వాసిరెడ్డి సుధాకర్, నిమ్మగడ్డ నాని, పంచాయతీరాజ్ డిఈ ప్రకాష్ రెడ్డి, ఏఈ రమేష్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడారు. దీన్ని ఏదైనా పర్మనెంట్ నేచర్గా చేయడానికి దీన్ని కొత్త టెక్నాలజీ స్టెబిలైజేషన్ ఆఫ్ సాయిల్ అంటాం. అంటే ఇప్పుడు నల్ల మట్టిని శాండ్ ఫ్లవింగ్ చేసి రోటోవేటర్తో చేసి కానీ స్టెబిలైజ్ చేస్తే ఈ సాయిల్ అండ్ వర్షాకాలంలో ఈ బురద అయ్యే నేచర్ తగ్గుతుంది. దాని మీద మళ్ళా గ్రావెల్ కూడా శాండ్తో మిక్స్ చేసి చేయటం ద్వారా అది కూడా గట్టిగా తయారయ్యేదను ఒక అడుగు మందం వేయడానికి మనం ఎస్టిమేట్లో ప్రయోజనం పెట్టుకుంటున్నాం. దీని ద్వారా ఒక 20 అడుగులు టాప్ విడ్త్ పెట్టి మొత్తం రోడ్డు చేయాలని. దీని ద్వారా ఏంటంటే రైతులు పొలాలకు మందు గట్టలు తీసుకెళ్లాలన్నా, పొలంలో తయారైన ఉత్పత్తిని మార్కెట్కి తీసుకెళ్లాలన్నా చాలా ఉపయోగంగా తక్కువ ఖర్చులో అయ్యేటట్టు ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది. రైతులకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి బాగా ఉపయోగపడే విధంగా మనం ఈ పథకం కింద ఈ పనులు తీసుకోవడం జరిగింది. వీటిని ఈ మన గవర్నమెంట్ నిర్దేశించిన 100 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఈ రోడ్స్ శాంక్షన్ అయ్యి ఈ నెలాఖరులోపు మనం అన్ని పనులు కూడా బిగిన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి ఆదేశాలు. దాని ప్రకారం ఈరోజు ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువ కాలం మన్నికుండే రోడ్డు తయారు చేయడానికి కావాల్సిన చూడటానికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి మనకి ఇక్కడ టెక్నికల్ అడ్వైజర్గా ఉన్నారు మన డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఎస్సీ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నరసింహారావు గారు. వాళ్ళ సహకారంతో ఈ ఎస్టిమేట్లో ప్రొవిజన్స్ ఏం పెట్టాలనేది ఇప్పుడు మనం నిర్ణయించుకున్నాము. ఇక నుంచి వెంటనే మనం ఒక 2-3 డేస్లో ముఖ్యంగా ఆన్లైన్ ప్రాసెస్ అనేది అవుతుంది. దాని తర్వాత వెంటనే రోడ్లు నిర్మాణం ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. నూతకి విజ్ఞాన విహార హైస్కూల్ వారు ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ను కలిసి రేవేంద్రపాడు వంతెన గురించి వినతి పత్రం సమర్పించారు. ఓ రిపోర్ట్. మంగళగిరి మండలం నూతకికి చెందిన విజ్ఞాన విహార పాఠశాల ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిశారు. రేవేంద్రపాడు వద్ద బకింగ్హామ్ కెనాల్పై శిథిలావస్థలో ఉన్న పురాతన వంతెనను పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. రేవేంద్రపాడు వంతెనపై నిత్యం వేలాది మంది ప్రజలు, రైతులు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు రాగపోగలు సాగిస్తుంటారని, శిథిలావస్థలో ఉన్న వంతెనపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇరుకుగా ఉండడంతో పాటు తరచూ వాహనాలు నిలిచిపోవడం, వంతెన ఇరువైపులా ఆక్రమణల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. నూతన వంతెన నిర్మించి ప్రజలు, విద్యార్థుల ఇక్కట్లు తొలగించాలని కోరారు. కాపు సంఘం నేత జొన్న రాజేష్ శనివారం జనసేన పార్టీలో చేరారు. వివరాలు ఇలా ఉన్నాయి.
తాడేపల్లిలో కాపు జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న రాజేష్ జనసేనలో చేరేందుకు శనివారం ర్యాలీగా మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాడిత శంకర్, అంబటి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు ప్రత్యక్షంగా పాలిటిక్స్లోకి రావాలని, అలానే పార్టీ ఎదుగుదలకి, పార్టీ కోసం కృషి చేయాలని నేను భావిస్తున్నాను. ఈ కాసేపట్లో నేను చిల్లపల్లి శ్రీనివాసరావు గారి సమక్షంలో, అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. నాకు వస్తున్న ఈ రెస్పాన్స్ చూసి నాకే ఆశ్చర్యం వేస్తుంది. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ పార్టీ చాలా బలంగా ఉంది. 10,000కి పైగా సభ్యత్వాలు ఉన్నాయి. మామూలుగా మా ర్యాలీ ఎప్పుడో గంట ముందు వెళ్లాల్సింది, ప్రతి చోట్ల ఆపి ఇలా లేట్ అవడం జరుగుతుంది. తప్పనిసరిగా పార్టీ కోసం పనిచేస్తాం. కాగా జనసేన నియోజకవర్గ కార్యాలయంలో జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో రాజేష్ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అతని నిజాయితీకి నిలువుటద్దంలాగా నిలిచిన వ్యక్తి. ఈ రోజున ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన అడుగుజాడల్లో మేమంతా నడుస్తూ ఉన్నాం. మా మంగళగిరి నియోజకవర్గంలో మాకు మరింత సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి రూరల్ గ్రామం నుంచి ఉండవల్లి, అలాగే మిగతా గ్రామాల నుంచి ఒక సీనియర్ కమ్యూనిస్టు నాయకుల కుటుంబంలో పుట్టినటువంటి శ్రీ జొన్న రాజేష్ గారు ఈ రోజున వారి యొక్క అనుచరులతో దాదాపు ఒక 30-40 మందితో కలిసి ఈ రోజున జాయిన్ అవ్వటం, నిజంగా వారందరికీ కూడా మా పార్టీ, మా నాయకులందరి తరఫున కూడా వారికి గ్రాండ్ వెల్కమ్. అలాగే మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేదానికి వారు వంతు కృషి చేస్తారని చెప్పి, లైక్ లీడర్ పవన్ కళ్యాణ్, ద మాస్ లీడర్ పవన్ కళ్యాణ్, జనసేనాని పవన్ కళ్యాణ్ గారిలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ చిల్లపల్లి గారిలో ఉన్నాయి. సో మంగళగిరి నియోజకవర్గంలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అయితే, పార్టీలో జాయిన్ అవ్వడానికి మరొక కారణం మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏంటంటే జనసేనాని అన్న నాకు అంత ఇష్టం. ఎందుకంటే మన దీక్ష మీడియా వీడియోలు ఎవరు ఫాలో అయినా, నన్ను ఫాలో అయినా, సోషల్ మీడియాలో ఫాలో అయిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఐఎమ్ డైరెక్ట్లీ ఫ్యాన్ ఆఫ్ ద పవన్ కళ్యాణ్ అని. చిల్లపల్లి గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యాను. ఆయన ఆధ్వర్యంలో, ఆయన టీంతో కలిసి, అందరితో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి నా వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను సార్. తాడేపల్లి ప్రకాష్ నగర్లో బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యాన మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆదిశేషు, డాక్టర్ ఆనందయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంకీ పాక్స్ కూడా ఒక కేసు ఇస్తే దాన్ని వెంటనే నేను రిజల్ట్ చేసి చూపిస్తాను. దేనికి భయపడాల్సిన అవసరం మన భారతదేశానికి లేదు. మన భారతదేశం వైపు ప్రపంచం ఎదురు చూడాలి. ఆ విధమైన వైద్యం మన చేతుల్లో ఉంది. దీన్ని మేము ముందుకు తీసుకుపోయేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. దీనికి ప్రభుత్వం కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్తే మనకి టీడీయూ ద్వారా ఇప్పుడు మోడీ గారు గుజరాత్కి జామ్నగర్లో ఈ ఆయుర్వేద యూనిట్ ప్రపంచంలోనే మనకే తీసుకొచ్చాడు. దాని ద్వారా కూడా ముందుకు పోవాలని చెప్పని మేము ఆయుష్ మినిస్టర్ని కూడా కలిసి ఇది మన భారతదేశం మొత్తానికి దీన్ని పరిచయం చేయాలని. ఇప్పుడు తమిళనాడులో ఎక్కువ భాగం వాళ్ళు ఇంటి వైద్యం చేసుకుంటారండి. హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఈరోజు చెన్నైలో జనరల్ హాస్పిటల్కి పోయినా, స్టాన్లీ హాస్పిటల్కి పోయినా, అపోలోకి పోయినా, మన ఆంధ్ర వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బయట వాళ్ళు ఎక్కువ ఉంటారే కానీ తమిళనాడు వాళ్ళు చాలా తక్కువ. మంచి వైద్యులు తమిళనాడులో చాలామంది ఉన్నారు. కాకపోతే ఈ వైద్యం చేసిన వెంటనే వాళ్ళకి ఏదో ఒక విధమైన ఇబ్బందులు పెట్టి వాళ్ళని నాశనం చేస్తున్నారు. కాబట్టి భయపడి బయటకు రాకుండా దీనికి గవర్నమెంట్ స్పందించి అందరికీ ఉపయోగపడేది చాలా చీప్లో, ఎంతలా వ్యాధి అయినా మ్యాక్సిమం అయితే నెలకు ఒక 5,000-6,000 అవుద్ది. కోసమే ఆయన అహర్నిశలు పనిచేస్తూ మరి మందును కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి కొంతమంది డాక్టర్స్ని తీసుకొని ఎక్కడైతే పేదవాళ్ళు సఫర్ అవుతున్నారో ఆ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా మందులు చేస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాల్లో మరి తిరుపతి నాయుడు గారు, తర్వాత ఈశ్వర్ నాయుడు గారు, వెంకట్రావు గారు, మరి జనసేన పార్టీ అధ్యక్షులు, తర్వాత బీజేపీ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా మరి మెడికల్ క్యాంపులో ఆనందయ్య గారిని అభినందిస్తూ ఆయన యొక్క మందు
మేము కూడా పనిచేస్తాం, మేము కూడా వాలంటీరింగ్ ఇస్తామని పార్టీలకు అతీతంగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బీసీ వెల్ఫేర్ చేసి ఆశ వల్ల ఒకటే ఆనందయ్య గారు లాంటి గొప్ప వ్యక్తులు దీంట్లో ఉండి ప్రజలందరికీ కూడా సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎవరో భయపడాల్సిన ఎటువంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా కొన్ని వైరల్ ఫీవర్స్, వైరల్తో వ్యాప్తి చెందే ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు కానీ ఏటైనా కానీ ఆనందయ్య గారు భరోసా ఇస్తూ ఎటువంటి వ్యాధులైనా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి దీన్ని పేద ప్రజలందరూ కూడా సద్వినియోగం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ క్యాంప్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంగళగిరిలో ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం జరపాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ రైట్స్ నాయకులు కారుమంచి రామారావు తహసీల్దార్ మాబూ సుబానికి వినతి పత్రం అందజేసి కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూసి గోవిందరాజు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరనున్నారు. ఓ రిపోర్ట్. ఈ నెల 26వ తేదీ గురువారం నాడు ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ మేరకు జనసేన సెంట్రల్ ఆఫీస్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంకా అనేక మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పార్టీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరనున్నారు. ఓం నమః శివాయ మంత్రాన్ని ఎవరు ఇంటిలో జపిస్తారో వారి ఇంట సమస్త దోషాలు తొలగుతాయని శ్రీశైల క్షేత్ర ప్రధాన అర్చకులు శివశంకర్ స్వామి అన్నారు. శనివారం మంగళగిరి మన్నెంవారి వీధిలో మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, అనిత దంపతుల నివాస గృహంకు వచ్చిన సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నాయకిమీన్ అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు శ్రీశైల భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్ల యొక్క అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి నామము ఓం నమః శివాయ. ఈ ఓం నమః శివాయ మహామంత్రాన్ని ఎవరైతే తమ గృహంలో నిత్యము 1000 సార్లు లేదా కనీసం 108 సార్లు జపిస్తారో ఆ ఇంటికి ఉన్నటువంటి సమస్త దోషాలు, గ్రహ దోషాలు, వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి సమస్త ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. శివారాధన చేసే ముందు భస్మధారణ చేసుకొని, తిలకధారణ చేసుకొని, రుద్రాక్ష ధారణ చేసుకొని కనీసం 2 నిమిషాలు 5 నిమిషాలు అయినా సరే ఆ లింగానికి, శివలింగానికి ఆరాధన చేసినట్లయితే సమస్త ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అనడంలో ఏమాత్రం సందేహము లేదు. ఎందుకంటే 33 కోట్ల దేవతలకు దేవుడు శివుడు శ్రీశైల మల్లికార్జున స్వామి. అందుకని అతనికి ఒక్కడికి మాత్రమే మహాదేవుడు అని పేరు. దేవతలకు కూడా దేవుడు కాబట్టి మహాదేవుడు. అందుకనే దేవానాం దేవో మహాదేవ, దేవతలకు కూడా దేవుడు